నమస్తే. ఒడిస్సాలో జీతు ముండా అనేటటువంటి ఒక నిరుపేద నిరక్షరాస్యుడు తన అక్క అకౌంట్లో ఉన్నటువంటి 19,300 రూపాయలను తీసుకోవడానికి ఏకంగా శవాన్నే తీసుకొని వచ్చి బ్యాంకు మెట్ల మీద పెట్టుకొని కూర్చున్నటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని కలసివేసిందని మాత్రం చెప్పొచ్చు మిత్రులారా. మామూలుగా అయితే మన దేశంలో ఎవరన్నా ఒకరు చనిపోతే వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని తీసుకోవాలంటే నిజంగా చెప్పాలంటే చాలా ఒక ఇబ్బందితో కూడుకున్నటువంటి పనే. బ్యాంక్ అధికారులు కూడా సరైనటువంటి సమాచారం ఇవ్వకుండా ముఖ్యంగా నిరక్షరాస్యుల్ని నానా రకాల రూల్స్తోని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ రకంగా మనం లెక్క తీసుకున్నట్లయితే ఆర్బీఐ లెక్కల ప్రకారము భారతదేశ వ్యాప్తంగా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరు క్లెయిమ్ చేసుకున్నటువంటి డబ్బులు దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు భారతదేశంలో వివిధ బ్యాంకులలో ఈ రోజుకు మగ్గుతున్నాయంట. అది బ్యాంకులు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఏది ఏమైనా పైసలు ఎగ్గొట్టడానికి మాత్రం కొంత ప్రయత్నం చేస్తారని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మరి బ్యాంకర్ల పరిస్థితి ఎట్లుంటుంది అంటే, బ్యాంకర్లు కావచ్చు ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీసర్లు భారతదేశంలో ఎంత దరిద్రంగా పనిచేస్తారంటే, బాగా పైసలు ఉన్నోడు బలిచినోడు పోతే వానికి మంచిగా ఏసీలో కూర్చుని పెట్టి ఛాయ్ తాపి మంచిగా రాచ మర్యాదలు చేసి మాట్లాడి పంపిస్తారు. ఇటువంటి నిరక్షరాస్యులు ఏమి తెలియనటువంటి రైతులు కానీ అమాయకులు పోతే మాత్రం నానా రూల్స్తో వాళ్ళని ఇబ్బంది పెట్టి చిరాకు పుట్టించి ఇంకా మళ్ళొకసారి గవర్నమెంట్ ఆఫీసుల సెట్టు తిరగకుండా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా ఉంటుంది వాళ్ళతో ట్రీట్ చేసేటటువంటి విధానం. ఈ సిస్టమ్ మొత్తం మారాలి. నిజంగా చెప్పాలంటే ఇటువంటి దరిద్రాలన్నీ కేవలం మన భారతదేశంలోనే, ఇటువంటి సవాలచ్చ రూల్స్ అన్నీ మన దేశంలోనే ఉంటాయి. కాబట్టి కొంత గవర్నమెంట్ వ్యవస్థల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచ దేశాలు సిగ్గు అవుతున్నది ప్రపంచ దేశాల ముందు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు. మరి ఎందుకు ఈ రకంగా జరిగింది అనేటటువంటిది అధికారులే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, కొంతమంది ఇటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటనని తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతున్నది. మరి దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్బీఐకి ఒక గైడ్లైన్స్ విడుదల చేసి ఎవరైతే చనిపోతే నామినీ ఎవరన్నా ఉంటే ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకొని నామినీకి క్లెయిమ్ చేస్తే అయిపోతుంది. ఇంత కథ ఇంత రామాయణం కూడా అవసరం ఉండదు. ఒకసారి చూడండి, సమాధి తవ్వి శవంతో బ్యాంకుకు అక్క అకౌంట్లోని 20,000 ఇవ్వని అధికారులు, అకౌంట్ హోల్డర్ వస్తేనే డబ్బులు ఇస్తామని ఇబ్బందులు, చివరికి అస్థి పంజరాన్ని తెచ్చి బ్యాంకు సిబ్బందికి చూపించిన తమ్ముడు. ఒడిశాలో ఓ గిరిజనుడి హృదయ విదారక గాథ చూడొచ్చు. సమాధి తవ్వి శవంతో బ్యాంకుకు ఒకవైపు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ, మరోవైపు అక్షరం ముక్కరాని అమాయకత్వం, ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక పేదవాడి ఆవేదన ఇది. ఒడిస్సాలోని కియోంఝర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వ్యవస్థలోని లోపాలను, సామాన్యుడి నిస్సహాయకతను కళ్ళకు కడుతోంది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు. కియోంఝర్ జిల్లా మల్లిపోసి గ్రామానికి చెందిన జీతు ముండా అనే గిరిజనుడు సోదరి కర్లా ముండా 2 నెలల క్రితం మరణించింది. స్థానికంగా గ్రామీణ బ్యాంకులోని ఆమె ఖాతాలో 19,300 నగలు ఉంది. కర్లా ముండా చనిపోవడంతో ఆమె ఖాతాలోని సొమ్మును తీసుకోవడం కోసం ఆమె సోదరుడు జీతు ముండా బ్యాంకుకు వెళ్ళాడు. అయితే అలా డబ్బులు ఇవ్వడం కుదరదని, కర్లా ముండా చనిపోయిందనేందుకు రుజువుగా డెత్ సర్టిఫికేట్తో పాటు ఆమెతో జీతు ముండా బంధుత్వాన్ని నిర్ధారించే పత్రాలను తీసుకురావాలని బ్యాంకు సిబ్బంది చెప్పారు. కర్లా ముండా తన సొంత అక్కయ్యేనని, ఆమె నిజంగానే చనిపోయిందని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. ప్రాధేయపడ్డ వారు కనికరించలేదు. రూల్స్కు విరుద్ధంగా డబ్బులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. నిరక్షరాస్యుడైన జీతు ముండాకు ఈ విషయాలేవి అర్థం కాలేదు. బ్యాంకు సిబ్బంది కూడా అర్థమయ్యేలా చెప్పలేదు. జీతుకు అర్థమైందల్లా తన సోదరి కర్లా ముండా చనిపోయిందంటే బ్యాంకు వాళ్ళు నమ్మడం లేదు. సాక్ష్యం అడుగుతున్నారు. తన సోదరి చనిపోయిందని సాక్ష్యం చూపించకుంటే డబ్బులు రావు అని అర్థమైంది. దీంతో అప్పటికి
బ్యాంకు నుంచి వెళ్ళిపోయిన జీతు ఈ నెల 27న కర్లముండ సమాధి వద్దకు వెళ్ళాడు. 2 నెలల క్రితం పాతిపెట్టిన సోదరి మృతదేహాన్ని తవ్వి తీసి ఓ సంచిలో కట్టి భుజంపై మోసుకుంటూ బ్యాంకుకు తీసుకెళ్లాడు. అస్థి పంజరాన్ని మోసుకుంటూ జీతు ముండ నడిచి వెళ్తున్న దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్గా మారడంతో యావత్ దేశం నివ్వెరపోయింది. ఇట్లుంటుంది వ్యవహారం. పాపం ఎంత దౌర్భాగ్యమైనటువంటి సందర్భం చూడండి. బ్యాంకులు కూడా కరెక్టు ఇటువంటి తెలియని వాళ్లకు ఏదైనా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవసరమైతే వాళ్ళే అధికారుల ద్వారా వాళ్లకు కొంత న్యాయం జరిగే విధంగా చూస్తే బాగుండేది. ఏం తెలియదు అమాయకత్వం పాపం. ఇదే నా సోదరి ఇప్పుడు డబ్బులు ఇస్తారా, ఈమెనే నా సోదరి, కావాలంటే చూడండి 2 నెలల క్రితం చనిపోయినటువంటి అస్థి పంజరాన్ని తీసుకొని వచ్చి బ్యాంకు మెట్ల మీద పెట్టుకొని ఇప్పుడన్నీ ఇవ్వండి అని చెప్పి మళ్ళొక్కసారి తన అమాయకత్వం పాపం చూడండి ఎట్లున్నది. బ్యాంకు వద్దకు చేరుకున్నాక అస్థి పంజరాన్ని అధికారులకు చూపిస్తూ ఇదిగో ఇదే నా సోదరి కర్లముండ శవం, ఇప్పటికైనా ఆమె చనిపోయిందని నమ్ముతారా, డబ్బు నాకు ఇస్తారా అంటూ జీతు ముండా బ్యాంకు సిబ్బందిని కోరాడు. అస్థి పంజరాన్ని చూసిన బ్యాంకు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని జీతు ముండాకు సర్ది చెప్పారు. కర్లాముండ ఖాతాలోని సొమ్మును తాము ఇప్పిస్తామని చెప్పి కర్లాముండ అస్థి పంజరాన్ని తీసుకెళ్లి సమాధి చేయించారు. కాగా ఈ ఘటనపై వివరాల కోసం జీతు ముండాను మీడియా కలవగా అసలు ఏం జరిగిందనే విషయాన్ని వివరించాడు. నా సోదరి కర్లముండ చనిపోయిందని చెప్పిన అధికారులు వినలేదు, ఖాతాదారుని తీసుకురావాల్సిందేనని పట్టుబట్టారు. అందుకే గత్యంతరం లేక సమాధి తవ్వి నా అక్క అస్థి పంజరాన్ని భుజాన వేసుకొని బ్యాంకుకు తీసుకొచ్చాను అంటూ జీతుముండ వాపోయారు. బ్యాంకు అధికారులు ఏమన్నారంటే చనిపోయిన వ్యక్తిని తీసుకురమ్మని తాము జీతుముండకు చెప్పలేదని, మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలని మాత్రమే అడిగామని చెప్పారు. కాగా ప్రస్తుతం పోలీసులు, స్థానికులు, అధికారులు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. కర్లాముండ మరణ ధృవీకరణ పత్రాన్ని త్వరితగతిన జారీ చేయించి ఆమె సోదరుడు జీతుకు ఆ నగదును అందేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. చూడండి ఎంత అమాయకత్వంగా ఉంటారు ఒడిశా జనాలంటే. ఒడిశా కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, చాలా వెనుకబడ్డటువంటి ఈ భారతదేశం ఈరోజు చాలా వెనుకబడ్డటువంటి రాష్ట్రాల్లో ఇటువంటి అమాయకులు చాలామంది కోకొల్లలు ఉంటారు. కోట్లకు కోట్లు, వందల వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ బ్యాంకులనంతా లూటీ చేసినటువంటి దొంగలంతా పోయి లలిత్ మోడీ, నీరవ్ మోడీ చాలామంది ఎక్కడో లండన్లో తలదాచుకుంటుంటే ఇటువంటి అమాయకులకు ఇటువంటి కష్టాలు, ఇటువంటి రూల్స్ ఇవన్నీ అమాయకునికే మోపైతాయి. కాబట్టి ఇకనైనా బ్యాంక్ అధికారులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, ఏదన్నా అమాయకులు, తెలియని వాళ్ళు, నిరక్షరాస్యులు మీ దగ్గరికి ఏదన్నా సాయం కోసం వస్తే వీలైనంత మేర వాళ్ళకు సాయం చేయండి. రకరకాల రూల్స్ పేరుతోని వాళ్ళని చిరాకు చేసే విధంగా, చిర్రెక్కెత్తే విధంగా ఒకటికి 10 సార్లు తిప్పి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలని చెప్పి ఆ రకంగా గవర్నమెంట్ అధికారులు కూడా చొరవ చూపాలని మరొక్కసారి కోరుకుంటున్నా. ఇది చూస్తున్న